మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఈ నెల 26వ తారీఖు ఈవినింగ్ సుమారు 3 o'clock ఆ టైంలో మన ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉన్నటువంటి వైభవ్ జ్యువెలర్స్కి నార్త్ ఇండియన్ లేడీస్ ఇద్దరు వచ్చి ఫేక్ సిల్వర్ ఎక్స్చేంజ్ చేసి ఒక 5 grams గోల్డ్ రింగ్ తీసుకువెళ్ళిపోయారని మనకు కంప్లైంట్ వచ్చింది. దాంతోపాటుగా మనకు దగ్గరలో ఉన్నటువంటి ఇంకొక వేరే షాప్లో కూడా కొంత సిల్వర్ ఎక్స్చేంజ్ చేసి ఒక సిల్వర్ ఆర్టికల్ అంటే సిల్వర్ చెంబు ఒకటి వాళ్ళు అక్కడ కొనుక్కొని తీసుకెళ్లారనేసి సబ్సిక్వెంట్గా నెక్స్ట్ ఇంకో కంప్లైంట్ కూడా వచ్చింది. దీంట్లో దర్యాప్తులో భాగంగా సీసీటీవీ కెమెరాస్ అవి పరిశీలించడం జరిగింది. తర్వాత దర్యాప్తులో మనం వాళ్ళు ఎక్కడ స్టే చేస్తున్నారో హోటల్కి కూడా కనుక్కోవడం జరిగింది. అక్కడికి వెళ్ళి చూస్తే యాక్చువల్గా వీరు వచ్చింది 4 స్త్రీలని మనకు తెలిసిందనమాట లాడ్జ్కి వెళ్తే. సో వీళ్ళందరినీ మనం సీసీ ఫుటేజెస్ వీళ్ళు వచ్చిన మొబైల్ నెంబర్స్ని ట్రాక్ చేస్తూ 27 ఈవినింగ్ వీళ్ళని మనం రైల్వే స్టేషన్ దగ్గరలో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ పొజిషన్లో మనం కొంత ఫేక్ సిల్వరు మరియు సుమారు 2 లక్షల విలువ గల గోల్డ్ ఆర్టికల్స్ సిల్వర్ ఆర్టికల్స్ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు 2023 డిసెంబర్ నెలలో కూడా మన వైజాగ్ సిటీలో 3 వైభవ్ జ్యువెలరీ షాప్స్లోనే ఈ విధమైనటువంటి నేరాలు చేశారు. మన ద్వారకాలో సేమ్ అదే వైభవ్ జ్యువెలరీ షాప్లో సుమారు కేజీ వెండి మార్చి ఒక 7 గ్రాములు బంగారం ఉంగరం మోసపూర్తిగా దొంగలించడం జరిగింది. అదేవిధంగా గోపాలపట్నం మరియు గాజువాకలో కూడా సుమారు 7 గ్రాములు 5 గ్రాముల చొప్పున బంగారం రింగును దొంగలించడం జరిగింది. ఫేక్ సిల్వర్ ఎక్స్చేంజ్ చేసి వీళ్ళపై అప్పుడు 2023లో కూడా కేసులు నమోదు చేయడం జరిగిందనమాట. సో వీళ్ళు ఈ రీసెంట్గా ఈ 2 కేసులతో పాటు పాతవి 3 కేసులు మొత్తం 5 కేసుల్లో వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. వీళ్ళకి 14 days జ్యుడిషియల్ కస్టడీకి మేజిస్ట్రేట్ గారు ఇచ్చారనమాట. వీళ్ళు ఈ విధమైనటువంటి సిల్వర్ని ఉత్తరప్రదేశ్లో పర్చేజ్ చేస్తారు. పర్చేజ్ చేసి ఈ సిల్వర్ని అక్కడ నుంచి తీసుకొస్తారు. వీళ్ళు షాప్కి వెళ్ళినప్పుడు దీంతోపాటు సేమ్ కలర్లోని ఒరిజినల్ సిల్వర్ కొంత తీసుకువెళ్తారు. అది గీటు కింద ఇస్తారనమాట. అది ఒరిజినల్ సిల్వర్ అనుకొని దీన్ని అంతటినీ వాళ్ళు తీసుకుంటారు. షాప్ వాళ్ళు తీసుకున్నాక ఎస్పెషల్లీ వైభవ్ జ్యువెలర్స్ని ఎందుకు టార్గెట్ చేస్తారంటే వైభవ్ జ్యువెలర్స్ వీళ్ళంతా ఏం చేస్తారంటే టోటల్ సిల్వర్ని ఒకేసారి ఇమీడియట్ కస్టమర్ ఇచ్చింది కరిగించకుండా బల్క్గా 10 days 15 daysకి మెల్ట్ చేస్తారు. మెల్ట్ చేసినప్పుడు మాత్రం ఇది ఫేక్ అని 0% కౌంట్ వస్తుంది అనమాట. ఫేక్ సిల్వర్ అని తెలుస్తుంది. సో ఇట్ విల్ టేక్ 1 week టైం. ఆ 1 week టైంలో వీళ్ళు వాళ్ళ సొంత గ్రామానికి వెళ్ళిపోతారు. వీళ్ళ ఐడెంటిటీ కూడా మనం గుర్తించడం కష్టం అవుతుంది. సో ఈ విధంగా వీళ్ళు చీటింగ్ చేస్తారనమాట. వీళ్ళు మా క్రైమ్ ఎస్ఐ గారు అండ్ సిబ్బంది అందరూ కలిసి చెక్కింగ్ వీళ్ళు పట్టుకొని వీళ్ళ దగ్గర ప్రాపర్టీని అంతా రికవరీ చేయడం జరిగిందండి. సెకండ్ టైం చేశారు. అంటే ఇంతకు ముందు వీళ్ళు ఏమనుకుని ఉంటారంటే సేమ్ షాప్ వీళ్ళు నార్త్ ఇండియా నుంచి రావడం మేబీ ఆ షాప్లో అఫెన్స్ చేసామని మర్చిపోయి ఉండొచ్చు. అక్కడ ఒక అప్రైజర్ ఎవరైతే సిల్వర్ అప్రైజర్ ఉంటారో ఆయన వీళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ వీళ్ళు ఇంతకుముందు కూడా వీళ్ళు వచ్చారు. వేరే దగ్గర కూడా చేసి ఉండొచ్చు. మరి ప్రస్తుతానికైతే మన దగ్గర ఏమి వీళ్ళు కన్ఫెస్ చేయలేదు. అవి కూడా వీళ్ళు కాల్ డేటా CDRs అవన్నీ తీసుకున్నాం. ఏదైనా ఉన్నా మళ్ళీ కస్టడీకి తీసుకుని విచారించారు. 4 లేడీస్ వచ్చారు. వీళ్ళు మొత్తం 4 ఒక షాప్లోకి 2 వెళ్ళారు, వేరే షాప్లోకి 2 వెళ్ళారు. టోటల్ 4 offenders.